రూపాయి బిళ్ళ కూడా తీసుకోలేదు. ఆ విధంగా చేసి పెట్టాము. మాకు కావలసిన రాజ్యాంగపరమైన హక్కుని అమలు చేయమని కోరుతున్నాము. మేము ఎస్సీలో కలపమంటం లేదు, ఎస్సీలో చేర్చమంటం లేదు, ఢిల్లీ నుంచి మాకు తెప్పించి ఇప్పించమని కూడా అంటం లేదు. మీతో రాజ్యాంగంలో ఆల్రెడీ మేము ఉన్నామండి. 1950 నుంచి 2023 9వ నెల వరకు ఉన్నవాడు 5వ తారీఖు 10వ నెలలో ఎక్కడ వెళ్ళిపోతామండి? ఎక్కడికి పోతాము? రేపు 2 సంవత్సరాలు కాబోతూ ఉన్నది. దయచేసి మా మీద, మా బిడ్డల మీద, మాకున్న రాజ్యాంగం హక్కు మీద అమలు చేయవలసిందిగా కోరుతున్నాను. సోమవారం రోజు తప్పనిసరిగా ఆన్లైన్లో పెట్టి మా అందరి ముఖంలో కూడా ఆనందం కల్పించమని మాట్లాడుతున్నాము. ఈ మనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మినిస్టర్ అయిన లోకేష్ బాబు గారు మీరందరూ కలిసి పెద్ద మనసుతో ఆలోచించండి. అదే ప్రకారంగా రాష్ట్ర గవర్నరు రాజ్యాంగపరంగా పరిపాలించేవారు తప్పులు జరిగితే ఇది న్యాయం అని చెప్పేసి మాట్లాడవలసిన హక్కు మీకు ఉంది. ఈ రోజు వరకు 10 సార్లు పెట్టాము. కనీసం మీ దగ్గరికి వస్తానికి, మిమ్మల్ని కలుసుకుంటానికి కూడా అనుమతి కోరినా కూడా మాకు ఇవ్వలేదు. మేమంత పాపం ఏం చేశామో తెలియదు. గవర్నర్ గారు మీరు కవర్ చేసుకొని మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తుకి మాకు ఆన్లైన్లో సర్టిఫికెట్ వచ్చేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం. అదే ప్రకారంగా రాజ్యాంగపరంగా పరిపాలించవలసిన ప్రధాన కార్యదర్శి, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజ్యాంగాన్ని అమలు చేయండి. రాజ్యాంగాన్ని లుప్తం చేయొద్దు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు. తప్పనిసరిగా సోమవారం రోజే ఈ బేడా బ్రాకెట్ బుట్ట సంఘం ఎస్సీ క్రమ సంఖ్య 9 కులము, ఈ ఎస్సీ కులాన్ని ఆన్లైన్లో పెట్టి మా పిల్లలకి విద్య వచ్చేటట్లు, మాకు సంక్షేమం అందేటట్లు, మాలో అరాకొర ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేటట్లు తప్పనిసరిగా చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్రంలో రాజ్యాంగపరంగా పరిపాలించే అధికారుల మీద, ఈ రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి వర్యుల మీద ఈ బాధ్యత ఉందని చెప్పేసి తెలియపరుస్తూ తప్పనిసరిగా మాకు సాయం చేయవలసిందిగా కోరుతూ మనం చేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు నడుస్తున్నా నిరంతరము కుల ధృవీకరణ పత్రం కోసం పోరాడవలసిన దుస్థితి ఏంటి? మాకు ఎన్నిసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి, రాష్ట్ర అధికారులు కలిసి ఎన్నిసార్లు మేము మా విన్నపాలు అర్జీ రూపంలో తెలియపరిచి మేము మా యొక్క సమస్య కుల ధృవీకరణ పత్రం ఇవ్వమని చెప్పి కోరినప్పుడు చేస్తాము చూస్తామని అంటున్నారు. కానీ ఇప్పుడు వరకు ఏమీ స్పందించలేదు. ఇంతవరకు పిల్లలకి ఏ ధృవీకరణ పత్రాలు రాలేదు, ఆన్లైన్లో పెట్టలేదు. ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఇస్తారు? గత ప్రభుత్వము 2023 వరకు ఇస్తూ ఆన్లైన్లో కుల ధృవీకరణ పత్రం నిలిపివేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్లో పెట్టి కుల ధృవీకరణ పత్రం ఇస్తామని చెప్పేసి తెలియపరిచారు. ఎప్పుడు ఇస్తారు? మా పిల్లల భవిష్యత్తు ఎప్పుడు బాగుపడుతుంది? మేము ఎప్పుడు ఆన్లైన్లో సర్టిఫికేట్ తీసుకుంటాము అనేది మాకే అర్థం కాదు.